హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలం అఫీషియల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? వెరీ గుడ్ మార్నింగ్. ఇది వచ్చి మార్నింగ్ బ్లాగ్ అనమాట. సో ఈరోజు వచ్చేసి ఉప్మా చేసా. తినాక మా పాపకు ఒక సర్ప్రైజ్ అనమాట. ఉయ్యాలు కట్టే మా పాపకైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. నాకు కుషాలకి ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలో. అక్కడ ఒక సూప్ ఉంటే దానికి గట్ట అది నేను ఇట్లా చేయి పెట్టి ముడేసి ఇలా అనగానే ఇరిగిపోయింది అనమాట. ఇంకా నయం నేను చెక్ చేయడమే మంచిదైంది. అందుకని చెప్పేసి ఇంకా కిటికీ కాను ఇక్కడ ఒక చెట్టు ఉంది, సీతాఫలం చెట్టు, దానికి గట్టా. చూడండి మా పాప ఊగుతా ఉంది. మమ్మీ హాయ్ చెప్పు, బండుకో హాయ్ చెప్పు బాబా. ఇలా అన్నమాట. ఇక మంచిగా ఎండ పడుతుంది, హాయిగా పడుకుంది. ఇక బట్టలు వేసా, ఇంకో 8 minutes ఉంది, ఇంకా అయిపోతే ఇక నేను కూడా లోపలికి వెళ్ళి ఇక మా ఆవిడకి లంచ్ ప్రిపేర్ చేయాలి. ఇది వచ్చేసి కేసీఆర్ చీర మా వదిన దగ్గర తెచ్చుకున్నా. కర్రీ చేస్తున్నా మా హ్యాపీ గానికి, గోకరకాయ కర్రీ. అస్సలు ఇష్టం ఉండదు, అయినా సరే చేస్తున్నా, ఎందుకంటే ఇష్టం లేదని వదిలేయకూడదు, అందుకోసం చెప్పేసి. ఇంకా మా చింతలు వచ్చేసి పడుకుంది. ఇట్లా ఒక టీవీ పెడితే ఎవరో ఒకరు ఉన్నారులే అని కొంచెం ఎక్కువసేపు పడుకుంటుంది. సైలెంట్గా ఉంటే వెంటనే లేస్తుంది. ఇంకా ఇక్కడైతే మా అమ్మ వచ్చిందనమాట ఈరోజు. చూడండి, మా అమ్మకి నేను వీడియో తీస్తున్నట్టు తెలియదు, చూస్తా ఉంది నేను మాట్లాడుతూ ఉంటే. మా అమ్మ కూడా ఒక విషయం చెప్తుంది అనమాట, ఇంట్రెస్టింగ్ విషయమే అనమాట. ఇక మా అమ్మ మాకు ఎవరు వచ్చినా సరే గుడిబండ్లు ఏమైనా జరిగిన కొన్ని గాసిప్స్ అయినా అవి ఇవి చెప్తూ ఉంటారు. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎట్లయినా ఆ ఊరు ఆడబిడ్డాను కదా గుడిబండ, అందుకోసం అని చెప్పేసి. ఇక మా అమ్మ ఆలోచిస్తుంది, వాళ్ళకి అట్లా జరిగిందిరా ఇట్లా జరిగిందిరా అని చెప్తుంది. సో మా అమ్మ వచ్చినప్పుడు నాకు చాలా సంతోషమే. కానీ మా అమ్మ అయితే హెల్తీగా లేదు. ఎందుకోసం అంటే మా అమ్మకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ బాగాలేదనమాట. ఎందుకో నీరసంగా ఉందిరా, చేతులు కాళ్ళు అట్లా నొప్పులు వేస్తున్నాయి అంటుంది. ఎందుకమ్మా అని అంటే మా అమ్మకి పులుపు పడదు. పులుపు పడకపోయినా సరే మా అమ్మ తింటుంది. అదే నాకు నచ్చదు మా అమ్మ దగ్గర. ఎందుక అసలు నీకు పడనప్పుడు తినకుండా ఉన్నావా అని నేను చెప్తుంటా, అయినా సరే వినదు. ఇంక ఈరోజు అయితే మా వాడు స్కూల్ దగ్గరికి అయితే నేనే వెళ్ళా రిటర్న్ తీసుకురావడానికి. ఎందుకంటే మా ఆయన లేడనమాట, కిరాయికి వెళ్ళిండు మిర్యాలు కూడా. అయితే కొంచెం అంటే వాళ్ళది డ్రాపింగ్ అయిపోయింది, ఓన్లీ డ్రాపింగే. కొంచెం పని మీద ఆగిపోయింది అంటే ఏదో బైక్ వెహికల్ అంటే లోపల ఏదో పార్ట్స్ కావాలంట తెలిసిన అన్న వాళ్ళకి, అందుకోసం చెప్పి అవి చూసుకుంటూ ఆగిపోయాను. ఇంక నువ్వు వెళ్ళి తీసుకురా అని చెప్తే నేనైతే వెళ్ళా. ఎంత బరువు ఉందంటే మా ఓడిది దాదాపు ఒక 25 kgs ఉంటుంది. నిజంగా బియ్యం బస్తా ఉన్నట్లే ఉంది. మా హ్యాపీగాడు మొయ్యడు, ఎలా మోస్తాడో అని అనుకుంటారేమో, కానీ ఏముంది, ఇక్కడి నుంచి వాళ్ళ డాడీ దించుతాడు, మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ డాడీ తీసుకొస్తాడు, లేకపోతే అప్పుడప్పుడు బస్సు ఎక్కుతాడు. ఇంక ఇక్కడికి వచ్చిన కాడి నుంచి బస్సు అయితే లేదు, ఇంకా మేమే వెళ్ళి తెచ్చుకుంటున్నాం అనమాట. మొన్న కూడా నేనే లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్ళా. వాక్ చేసుకుంటూ వెళ్తే 10 నిమిషాలు అనమాట. కోదాడలో అనంతగిరి రోడ్లో ఎలైట్ స్కూల్లో మా వాడు చదివేది. పర్లేదు, స్టడీ పరంగా అయితే బాగుంటుంది. మా వాడికి అసలు ఏబీసీడీలు అవి ఏదో అప్పుడప్పుడు అట్లా అట్లా నేర్పించేదాన్ని ఫస్ట్లో, కానీ మొత్తం పర్ఫెక్ట్గా చెప్తాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఆ స్పెల్లింగ్ చెప్తా ఉంటాడు. ఈ ఫీలింగ్ నాకు భలే ఉంటుంది. మా వాడిని స్కూల్ దగ్గర నుంచి తీసుకురావడం, వాడికి బాధ్యతగా లంచ్ బాక్స్ ఇవ్వడం నాకు చాలా నచ్చితే. నడవడం ఒక్కటి కష్టం, కానీ కష్టమైనా సరే మా వాడి కోసం ఇష్టంగా తీసుకుంటా. ఇంకా మా మైనా చూడండి ఆటలు ఆడతారు అస్సలు. వీళ్ళిద్దరు ఎడగురులు పెడుతుంటే నన్ను వదిలేసిపోయారని ఈ గండు బిల్లు చూడండి ఏడులో చూస్తుంది. మా చింతలు అన్న అవుతుంది అనమాట. వాళ్ళ మైనక్కేం ఆట ఆడేస్తుంది, ఏదో డ్యాన్స్ వేస్తుంది, అది ఒక వింత రకమైన డ్యాన్స్. ఆ డ్యాన్స్కి మీరే ఒక పేరు అయితే పెట్టండి. ఇంకా ఎక్కడైతే మా అమ్మ వెళ్ళిపోతుంది అనమాట. మా అమ్మ ఎప్పుడొచ్చి వెళ్ళినా నాకు ఒకటే ఫీలింగ్, అంటే ఇంతేనా ఇంకా ఆడపిల్ల జీవితం, ఇంకా వచ్చి వెళ్ళడమేనా, సాయంత్రం కాగానే ఎవరు గూటికి వాళ్ళు చేరడమేనా అని. నిజంగా అది మాత్రం అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. మా అమ్మ కొబ్బరి ముక్కలు తీసుకొచ్చింది, అవి చూస్తుంది అనమాట పట్టుకొని వచ్చి. మా అమ్మాయి తీసుకొచ్చింది కదా, తీసుకుపోతుందేమోనని మా చింతల్లి పట్టుకొని ఇస్తుంది మా అమ్మకి. తీసుకుపోని లేదమ్మా నీకే అని మళ్ళీ రిటర్న్ మా నిష్కలాగైతే ఇచ్చింది. ఇక వెనకనే వస్తుంది చూడండి మా పాప కూడా. ఇక మా సో ఫ్రెండ్స్, ఈవినింగ్ అయిపోయింది, పాప అయితే పడుకుందనమాట. అయితే ఈరోజు ఒక చిన్నది అంటే నాకు గిఫ్ట్ వచ్చింది. అంటే మా రిలేటివ్స్, మా ఇంటి వెనకనే అనమాట ఇల్లు, చంటి మావయ్య అని. ఆ మావయ్యది అయితే మ్యారేజ్, మావయ్య అవుతాడు నాకు. అయితే వాళ్ళు నాకు శారీ తీసుకున్నారు, నాకనే కాదు రిలేటివ్స్ అందరికి శారీ తీసుకున్నారు అనమాట. అమ్మకి అక్కకేమో గుడిబండ్లో ఇచ్చేసి వచ్చారు. అయితే ఇంకా అమ్మ రాజుకాడికే పోతున్నా అంటే మాకు కూడా అడ్రస్ తెలియదు అక్క, చెప్దు, లేకపోతే నేను కోదాడగా వెళ్ళేది, నేను ఆ దారిలో దించేస్తారా అని అంటే సరేలేని అమ్మ తీసుకొని వచ్చింది. ఫస్ట్ అయితే చండిమాయలు ఇంటివి, ఇంకా అక్కడ కొంచెం సేపు ఉండి
తర్వాత అమ్మని తీసుకొని వచ్చిందంట. సంటి మాయన అమ్మమ్మ ఇచ్చారనమాట. శారీ చూడండి, నాకు పింక్ అంటే చాలా ఇష్టం. పింక్ స్కై బ్లూ కాంబినేషన్లో నాకు మొన్ననే అనుకున్నా ఈ కాంబినేషన్లో ఒక డ్రెస్ తీసుకోవాలి అని. అంటే ఆన్లైన్లో చూసా. ఆన్లైన్లో తీసుకునే అంటే నేను వెయిట్ ఎక్కువ కదా, నాకు ఎగ్జాక్ట్గా ఉండట్లేదు, అందుకోసం చెప్పేసి. కానీ నాకు శారీ వచ్చింది, నాకే చాలా బాగా నచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. నాకు ఇట్లా ప్లెయిన్ బ్లౌజులు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఒక బ్లౌజ్ కుట్టించుకొని ఇంకో 2-3 శారీస్కి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అని. అలా అనమాట. ఈ శారీ అయితే ఇంకా స్టిచ్చింగ్కి ఇవ్వాలి, రేపిస్తా. ఇప్పుడు ఎట్లాగో లేట్ అయిపోయింది, ఎందుకంటే కిరాకి పోయి వచ్చిండు ఆయన. ఇప్పుడు తీస్తే బాగుంటే ఇంకేం పిచ్చి కొడతాడు కూడా. ఇక అమ్మ వచ్చింది కదా, అమ్మ వస్తూ కొబ్బరి ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయలు అంట, కారం పచ్చిమిరపకాయలు. నాకు ఇలా కారం ఉండే ఇష్టం అనమాట. ఏదైనా పచ్చళ్ళు వేసుకుంటే నేను కొంచెం కారం ఎక్కువనేదంట. ఇవి మా అమ్మ వాళ్ళ చెట్టి. నేను ఇంకా టిఫిన్స్ చేసుకుంటా కదా, కొబ్బరి చట్నీ వేసుకుంటా అని తీసుకొచ్చింది. ఇంక ఈరోజు వంట వచ్చేసి గోకరకాయ కర్రీ చేసా. మధ్యాహ్నం మా ఆయనకు వద్దు అని అంటే గోకరకాయ. ఈ చారు అంటే చాలా ఇష్టపడుతున్నాం. చింతపులుసు చేసా. ఈ రైస్ ఉదయం వండింది అయిపోయింది, మళ్ళీ వండే అనమాట. పిల్ల అంటే మైనా ఉంది కదా, మైనా ఏమో తింటుందేమోనని ముక్కల. ఇది మా చింతల కోసం, మైనా కోసం వండే అనమాట. కారం లేకుండా ఎగ్ ఫ్రై చేసా. ఇంక వచ్చేసి పాలు, టీ కూడా ఉంది, కొంచెం తాగాలి. టీని అయితే అసలు వేస్ట్ చేయను, అన్ననైనా వేస్ట్ చేస్తా. కానీ అమ్మ వెళ్తూ గిన్నెలు రుద్దిపోయింది. అమ్మ ఉన్నప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ అసలు వీడియోని తీయడానికి వీలు కాలేదు. ఇంకా అలా మాట్లాడుతూ అటు ఇటు పోతూ ఉన్నా అనమాట. ఇంకా సో ఇదన్నమాట ఈరోజు వీడియో వచ్చేసి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఆ శారీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాక అది కూడా ఒక వీడియో తీస్తాను, వస్తూనే ఉంటాయి. ఎందుకంటే వైఫై ఉంది కాబట్టి కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి అన్నమాట. చూసేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బై బాయ్.